ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ ఈరోజు తాకను అనకుండా ఒక్కసారి ఈ యొక్క ధనరాశిని తాకి చూడు. అంతులేనటువంటి మంచి శుభవార్తతో పాటు నీకు ధనాన్ని ఏ విధంగా ప్రసాదించబోతున్నానో బాబా మాటల్లో తెలుసుకో అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి బాబా గారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు. మీకేదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గం లభిస్తుంది. 9043637512 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నీవు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ధనరాశిని ఒక్కసారి తాకి చూడు. అంతులేనటువంటి ధనాన్ని నీకు ప్రసాదించబోతున్నాను. అది కూడా ఎలాగనేది, ఏ అవకాశం నీ ముందుకు రాబోతుందనేది పూర్తిగా ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు తెలియపరచబోతున్నాను అంటున్నారు. మరి ఈరోజు బాబాగారు ఎవరిని ఉద్దేశించి ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారు? ఏ భక్తుడికి, ఏ భక్తురాలికి ఈ సందేశం చక్కగా సెట్ అవుతుందో తెలుసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందితో, బాధలతో ప్రతిరోజు కూడా బాబా ముందు వారి యొక్క ప్రార్థనలు కావచ్చు, వారి సమస్యల గురించి కావచ్చు, ఏదో ఒక విధంగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే బాబానే స్వయంగా వచ్చి మనతో మీకు ఈ సమస్య వచ్చింది, ఫలానా మీకు ఈ బాధగా ఉంది, మీ కోరిక ఇలా తీరాలి అని చెప్పి స్వయంగా ఆయనే వచ్చి చెప్పడం అనేది జరగనటువంటి పని. కాబట్టి మనకేంటంటే ఇలాంటి ఒక సందేశం రూపంలో కావచ్చు, లేదంటే మనకు తెలిసినటువంటి వ్యక్తి ద్వారా కావచ్చు, తెలియనటువంటి వ్యక్తి ద్వారా కావచ్చు, మాట సహాయం కావచ్చు, లేదంటే ధన సహాయం కావచ్చు, లేదంటే మన కోరిక నెరవేరేందుకు ఏదైనా ఒక మంచి అవకాశాన్ని ఎదుటి వ్యక్తి ద్వారా ఇప్పించవచ్చు. ఇలా ఏదో ఒకటైతే బాబా మనకు ఒక మంచి సలహాను కానీ, సూచన కానీ తెలియపరుస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఈ సందేశాన్ని మన ముందుకు ఎందుకు తీసుకువచ్చారో తెలుసుకుందాం. చూడు బిడ్డ, నీ దురదృష్టం తొలగిపోయి నీకు అదృష్ట తలుపులనేవి తెరుచుకోబోతున్నాయి. నీవు శ్రద్ధగా ఆలకించు. నీ బాబా ఏం చెప్తున్నాడనేది నీకు బాగా అర్థమవుతుంది. ఎందుకు బాబా ఇలా చెప్తున్నాడనేది సందేశం మొత్తం వింటేనే నీకు అర్థమవుతుంది. నీ జీవితం అంతా కూడా కష్టాలతో, బాధలతో పూర్తిగా నిండిపోయి ఉంది కదా! దీని గురించే కదా నీ దిగులంతా. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదంటే అప్పుల బాధలు కావచ్చు, ఇలా ఏ సమస్య అయినా కానీ నిన్ను బాగా ఇబ్బంది పెడుతూ ఉందని నాకు అర్థమవుతుంది. చూడు, నువ్వలా దిగులుగా కూర్చొని ఉంటూ, ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ, నా పరిస్థితి ఇంతేనేమో, ఎలా చెయ్యాలి? ముందు ముందు రోజుల్లో నా బిడ్డల పరిస్థితి ఏమిటి? ఎలా కావాలి? అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కదా! నీ కుటుంబం గురించి, అలాగే నీ బిడ్డల గురించి ఎంతగా ఆలోచిస్తూ మదనపడిపోతున్నావో ఈ బాబాకు తెలియనిది కాదు. ఎందుకంటే, నా బిడ్డ మనసులో ఏముందనేది ఒక తండ్రిగా నాకు మాత్రమే తెలుసు. నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎలా ఆలోచిస్తున్నావో, దేని గురించి ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావో, అవన్నీ కూడా నాకు తెలియనిది కాదు. మరి ఇన్ని తెలిసి, ఇన్ని చూస్తూ ఎందుకు బాబా అలా ప్రతిరోజు కూడా నన్ను విపరీతమైనటువంటి టెన్షన్‌కి గురి చేస్తున్నావు? ఇలా ప్రతిరోజు కూడా నేను ఏదో ఒకటి ఆలోచిస్తూ నన్ను నేను మర్చిపోతున్నాను. ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ ఈ ఆలోచనలు నన్ను తినేస్తూ ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా నా మనసును నేను ఎంతగా నచ్చజెప్పుకుంటున్నప్పటికీ, నా మనసు మాత్రం రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంది. ముందు ముందు రోజుల్లో నా బిడ్డల పరిస్థితి ఏమిటి? నా కుటుంబం ఎలా ఉంటుంది? నేను ఎలా చేయాలి? ఈ అప్పుల బాధేమిటి? ఈ ఆర్థిక పరిస్థితి ఏమిటని ప్రతిరోజు కూడా నాకున్నటువంటి సమస్యలు, బాధలు ఇవి నీకు తెలియనివి కాదు కదా! అయితే చూడు, నేనే స్వయంగా నీ దగ్గరకు రాలేకపోయినా, నేను నీతో మాట్లాడలేకపోయినా, నీ బాధలన్నీ కూడా నేను తీరుస్తాను. అలాగే ఆప్యాయంగా ఈరోజు నేను నీకు చెబుతున్నాను చూడు బిడ్డ, నన్ను నమ్ముకున్నటువంటి నీకు ఎప్పటికీ కూడా నేను నిన్నైతే అన్యాయం చేయను. ఒక్కసారి గమనించు. నీకు ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఇలా ఎన్ని ఉన్నప్పటికీ నువ్వు ఏ రోజైనా ఎవరి ముందైనా కానీ చేతులు మోకరిల్లి మరి నాకిది లేదు అని చెప్పి అడిగేటటువంటి పరిస్థితి నీకొచ్చిందా? రాలేదు కదా!
మరి ఒక్కసారి ఆలోచించు. నీకు కూటికి కానీ, గుడ్డకు కానీ, లేదంటే నీ అవసరానికి కానీ సరిపడా ధనం ఏ రోజైనా నీ చేతిలో లేకుండా ఉందా? అన్నిటికీ కూడా ఏదైతే అవసరమో అవన్నీ కూడా బాబా నీకు ఏదో ఒక విధంగా సర్దుబాటు చేస్తున్నాడు కదా! అది నీవు ఆలోచించటం లేదు. నీ బిడ్డల పరిస్థితి అంటావా? ఈరోజు నువ్వేమైనా వీధిలో పడ్డావా? లేదు కదా! మరి నీ బిడ్డలు మాత్రం ఎందుకలా ఉంటారు? నువ్వు నన్ను నమ్ముకున్న తర్వాత నువ్వేమైనా అన్యాయం అయ్యావా? మరి నీ బిడ్డలు మాత్రం నా బిడ్డలు కాదా? మరి నీ బిడ్డలను మాత్రం నేను ఎందుకు అన్యాయం చేస్తాను చెప్పు? నీకెలాగో నీ బిడ్డలు కూడా నాకలాగే. కాబట్టి మీరందరూ కూడా నా బిడ్డలే. కాబట్టి మీలో ఒకరికి ఒకలాగా, మరొకరికి ఇంకొకలాగా అనేటటువంటి భేదభావం నాకస్సలు ఉండదు. నిన్ను ఏ విధంగా అయితే సంరక్షిస్తూ వస్తున్నానో, నీ కుటుంబాన్ని కూడా అంతే సంరక్షిస్తూ వస్తాను. చూడు, ఏదైనా కానీ ఇబ్బందులు ఎదురైనప్పటికీ నువ్వు ఎంత నిలకడగా ఉన్నావనేదా నాకు కావాలి. ఎప్పుడూ కూడా ఒకే మనస్తత్వంతో ఉండు. నిశ్చలంగా ఉండు. అలాగే స్థిమితంగా ఉండు. దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండమాకు. అలా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆలోచనలు మరిన్ని ఎక్కువవుతాయే కానీ, నీ మనసు ప్రశాంతంగా ఉండదు. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు. డబ్బు శాశ్వతం కాదు. అలాగే డబ్బనేది నీకు ఎప్పుడూ కూడా ఉన్నప్పటికీ నీకు మనసుకి ప్రశాంతత ఇవ్వలేనిది. కాబట్టి నీ చుట్టూ ఉన్నవారితో సంతోషంగా మెలుగు. అందరిలో కూడా భగవంతుడిని చూసుకో. ఇక నీ సమస్యలకు పరిష్కారం రాబోదు అని అనుకోమాకు. ఎందుకంటే నీ సమస్యలు పెద్ద సమస్యలే కాదు. నీ చుట్టూ ఉన్నవారిలో అలాగే ఒక్కసారి బయటకొచ్చి ప్రపంచంలో చూస్తే నీకన్నా అతి బాధలు ఎక్కువగా అనుభవిస్తున్న వారు చాలామందున్నారు. ఒకరికి చెయ్యి, ఒకరికి కాలు, ఇలా ఒకరికి ఏవి కళ్ళే కనిపించినటువంటి వారు, అసలు కనీసం కూటికి కూడా నోచుకోని వారు, కనీసం ఇంటికి కూడా నోచుకోని వారు, ఇలా ఎంతోమంది చెప్పుకుంటూ పోతే చాలా రకాల బాధలను అనుభవించేవారున్నారు. అయినప్పటికీ వారు దేనికోసం బ్రతుకుతున్నారు? అయినప్పటికీ వారు ఏదో ఒక విధంగా వారి జీవితం మారుతుందేమో అనేటటువంటి చిన్న ఆశతోనే కదా! అలాగే మరి నీకు ఇవేమీ కూడా ఇబ్బందులనేవి లేవు కదా! మరి నువ్వెందుకలా ఆలోచిస్తున్నావు? ముందు ముందు రోజుల్లో జరిగే దాని గురించి కంటే కూడా ఈరోజు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావనేదే ఆలోచించు. అలాగే రేపటి రోజు గురించి ఆలోచించడం మంచిదే. కానీ అతి ఆలోచనలు అలాగే దేని గురించైనా కానీ విపరీతమైనటువంటి భయాందోళనలకు గురైతే అది నీ ప్రశాంతతను నువ్వే చేతులారా దూరం చేసుకున్న దానివవుతావు. కాబట్టి ఏదైనా కానీ మనకు ఎంతవరకు అవసరం అనేటటువంటి ఆలోచనలు మాత్రమే చెయ్యి. ముందు ముందు భవిష్యత్తు గురించి విపరీతమైనటువంటి ఆలోచనలు ఇప్పటి నుంచే చేస్తూ కూర్చుంటే మరి నేను ప్రశాంతంగా ఎప్పుడైనా కానీ నిద్రపోనివ్వు ఆ ఆలోచనలు. కాబట్టే ఇంతగా చెప్తున్నాను. గడిచినటువంటి కాలం మరలా తిరిగి రాదమ్మా. కాబట్టి ప్రతి క్షణం కూడా నువ్వు సంతోషంగా గడపాలి. నువ్వు ఎలా ఉన్నావనేది నీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టే నువ్వు ఎప్పుడూ కూడా ముందు ముందు భవిష్యత్తు గురించి తలుచుకుంటూ, అలాగే భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటే మాత్రం అది ఎప్పటికీ మంచిది కాదు. నీకు అంతులేనటువంటి ధనరాశే కావాలా? లేదంటే అంతులేనటువంటి ప్రశాంతత కావాలా? ఏం కావాలో ఒక్కసారి నువ్వే నిర్ణయించుకో. డబ్బనేది అవసరమే. అవసరానికి సరిపడా నీకు నేను ఏదో ఒక విధంగా సహాయాన్ని చేస్తాను. చేయకుండా ఉండను. బాబా ఈరోజు నాకిది అవసరమని చెప్పు. తప్పకుండా అది నీ కాళ్ళ దగ్గరకు రాకుండా ఉంటుందేమో చూడు. కాబట్టి ఎప్పుడైనా కానీ శాశ్వతమైన దాని గురించి ఆలోచించు. అశాశ్వతమైన దాని గురించి ఆలోచించి ఎక్కువగా మనసును పాడు చేసుకోవద్దు. ఇక నీకు మరొక మార్గం చెబుతున్నాను చూడు. ఒక అవకాశం అనేది నీ దగ్గరకు వచ్చినప్పుడు అది చిన్నదా, పెద్దదా అని ఆలోచించకుండా ఆ అవకాశానికి నీవు తల వంచు. తరువాత నువ్వు కష్టపడి పనిచేసేటటువంటి తత్వాన్ని ఏర్పరచుకో. తద్వారా నీకు మరిన్ని ఎక్కువగా లాభాలైతే నీ కాళ్ళ దగ్గరకొస్తాయి. కన్నీరు పెట్టుకోవద్దు. నువ్వు కోరింది నేను బాబా ఇవ్వడం లేదని చెప్పి మనసులో నా మీద ఇంకాస్త ఎక్కువగా కోపాన్ని ప్రశాంతంగా గడపాలనేదే ఈ సాయి కోరిక. కాబట్టి నీ సాయి మీద నమ్మకంతో ఒక్కసారి ఇప్పటికిప్పుడే నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి, భవిష్యత్తు గురించి నీకున్నటువంటి అనుమానాలన్నీ తీసిపెట్టి, మనసును ప్రశాంతంగా ఉంచుకో. ప్రశాంతంగా నవ్వు. నీ చుట్టూ ఉన్నవారితో సంతోషంగా పలకరిస్తూ, వారితో హాయిగా కబుర్లు చెప్తూ, మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు. నీకు నచ్చినటువంటి పనులు చెయ్యి. పూల మొక్కలను నాటు, సంగీతాన్ని విను, ఇంట్లో దైవారాధన చేసుకో. మనసును ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండు. తరువాత భవిష్యత్తు గురించి ఏం జరుగుతుందనేది ఎక్కువగా ఆలోచించకు. అది భగవంతుడి చేతిలో మాత్రమే ఉంటుంది. ఎవరికి ఎప్పుడు ఏ విధంగా రాసిపెట్టి ఉంటే అలా జరగక మానదు. కాబట్టి విధి వ్రాతనైతే నీవు రాయలేవు కదా!
కాబట్టి నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తిగా ఉండు. లేని దాని కోసం పాకులాడవద్దు. ఉన్న దాంట్లోనే సంతోషంగా, ఆనందంగా గడుపు. నీ కష్టానికి ప్రతిఫలాన్ని ఈ రోజు నుండే నువ్వు తప్పక అందుకుంటావు. అలాగే నువ్వు దేని గురించైతే ఆలోచిస్తున్నావో, ఆలోచనలన్నీ కూడా పక్కన పెడతానని ఇప్పటికిప్పుడే బాబాకు ప్రమాణం చేసి చెప్పు. ఇక దేని గురించి కూడా ఆలోచించవద్దు. అంతా నేను చూసుకుంటాను. ఇకపై నీ జీవితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపడిపోతావు. అలాగే ఏ పని తలపెట్టినా కూడా మంచి విజయమైతే నీకు తప్పక వరిస్తుంది. ఏ వ్యాపారం ప్రారంభించినా లాభాన్ని పొందుతావు. ఏ ఉద్యోగానికి నీవు ప్రయత్నించినా ఆ ఉద్యోగం నువ్వు ఖచ్చితంగా పొందుతావు. ఇక ఇవన్నీ కూడా జరగక మానవు. కానీ ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో. ఏదైనా కానీ నువ్వు ఎంచుకున్నటువంటి దారిలో మాత్రమే ఉంటుంది. నువ్వు మంచి మార్గాన్ని ఎంచుకుంటే అది నీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. నువ్వు ఎంత శ్రమైతే చేస్తావో, ఎంత కష్టమైతే చేస్తావో నీ పైన నువ్వు ఆధారపడి ఉండాలి. సంతోషంగా ఆ పనిని చేయగలగాలి. అది ఏదైనా కానీ నువ్వు ఎప్పుడైతే నీ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటావో అప్పుడు నువ్వు చాలా అంటే చాలా 100 రెట్లు ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతావు. నేనిస్తాను. నా మాటలు ఎప్పుడూ కూడా ఒమ్ము కావు. నీకు నా మీద నమ్మకం ఉంది కదా! అన్ని విజయాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. దేని గురించి ఆలోచించకుండా బాబా చెప్పినట్లు ప్రశాంతంగా ఉండు. ఆనందంగా నీ జీవితాన్ని గడుపు. మనసారా సంతోషంగా భగవంతుడిచ్చినటువంటి ఈ చిన్నపాటి జీవితాన్ని ప్రశాంతభరితం చేసుకోవడానికి ప్రతినిత్యము కూడా ప్రయత్నిస్తూ ఉండు. మరి ఈరోజు బాబాగారు అందించినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చిందనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.